హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి? పిల్లలకైతే హాలిడే అని చెప్పాను కదండి మీకు ప్రీవియస్ వీడియోలోనే. హాలిడే అని చెప్పి ఊరు వెళ్తున్నాము. ఆ ఊరు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, నేను ఫుటేజ్ మొత్తం మీకు వీడియో తీసి పెడతాను, ఎంజాయ్ చేయండి అని చెప్పి. దానికోసమే ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి అనంతవరప్పాడండి, మా ఊరు వెళ్ళేటప్పుడు కనపడుతుంది. చాలా బాగుంటుందండి. ఒకదాని తర్వాత ఒకటి చెరువులు వరుసగా ఒక 4 లింక్ అయి ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువగా చెట్లు అంతా బాగుంటుంది. అసలు పల్లెటూరు అంటేనే అందం అండి. ఆ పల్లెటూరులో పుట్టడం ఒక అదృష్టం మమ్మల్ని అడిగితే. ఇక్కడ వచ్చేసరికి గుడులు ఎక్కువగా ఉంటాయండి ఈ ఊరిలో. దగ్గరగానే ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్, శివాలయము, రాములవారి గుడి, బాబా టెంపుల్ అంతా చాలా దగ్గరగా ఉంటాయండి. ఎప్పుడు గుంటూరు వెళ్తున్నా శివుడి దర్శనం అయితే మనం గుడిలోకి కూడా వెళ్ళే పని లేదు. అంత చక్కగా శివుడు మనకు కనపడుతుంటాడు. చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుందండి ఈ ఊరిలోకి ఎంటర్ అయినప్పుడు. శివుడు డైలీ ఓపెన్ చేసే ఉంటుందండి డోరు. ఇదిగో శివాలయం పక్కనే ఇక బాబా గుడి అంతా. ఈ స్కూల్ వచ్చేసరికి మా ఊర్లో స్కూల్ లేదండి. అప్పట్లో 4-5 విలేజెస్కి ఇదే స్కూల్ అనమాట. అనంతవరపాడులో గవర్నమెంట్ స్కూలు. మా మామయ్య గారు వాళ్ళు చదువుకునేటప్పుడు అది సైకిళ్ళు వేసుకొని మా ఊరు నుంచి పక్క ఊళ్ళ నుంచి ఇక్కడికే వచ్చి ఎక్కువగా చదువుకునేవాళ్ళంట. మా మామయ్య గారు ఇప్పటికి కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. మా బాబు ఎప్పుడు చూసినా కూడా తాతయ్య చదివిన స్కూల్ అని చాలా ఇంట్రెస్ట్గా చెప్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసరికి పచ్చి రొట్టె పెట్టారండి, చేలో బలానికి అనమాట. ఈ టైంలో ఇక ఏ పంటలు వేయరు కదండి, ఇంకా చేలో బలం పట్టడానికి అని చెప్పి పచ్చి రొట్టె పెడతారు. అది కొంచెం పెరిగిన తర్వాత ట్రాక్టర్తో రొటావేటర్ వేసేస్తారనమాట. ఇంకా దాన్ని ఏమీ రిమూవ్ చేయటం ఏమి ఉండదు, అది చేనికి బలం లెక్కలా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి తాడి చెట్లు తాటికాయలు అసలు బీభత్సం అండి. తాడి చేప చేసుకుంటూ ఉంటాము మేము. పల్లెటూరులోనే దొరుకుతుంది ఆ ఫెసిలిటీ అంతా. తాడి చేప అంటే చాలామందికి ఇష్టం కదండి. ఈ వీడియోని కనుక మీకు నచ్చితే ఎక్కువ లైక్స్ పంపించండి. నేను మా విలేజ్ను కూడా మొత్తం రికార్డ్ చేసి మీకు పెడతాను. చాలా బాగుంటుందండి మా ఊరు. చాలా అందాలు చూస్తే అసలు ఆ ఊరు నుంచి రాబుద్ది కాదనమాట. ఈ కాలువ అండి, మా ఊరికి వచ్చే కాలువ. ఊర్లో ఉంటే హాలిడే అయిపోతుందంటే చాలా బాధగా అనిపించిద్దండి. అంత ఇష్టం మాకు మా ఊరంటే. వీక్లీ 7 డేస్లో 2 డేస్ నేను మా ఊర్లోనే ఉంటాను. ఇంకా పిల్లల కోసం తప్పక గుంటూరులో ఉంటున్నామండి. మ్యాక్సిమం ఊరు వెళ్ళటమే జరుగుతుంది హాలిడే అంటేనే, ఇంట్లో ఉండం. చాలామంది ఊరు వెళ్ళాలా అన్నట్టు అనుకుంటారు. మన కోసం అక్కడ ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి. మనకి ఎప్పుడు హాలిడేస్ వస్తాయి, పిల్లలు ఎప్పుడు వస్తారు, ఆడుకుందాము అని చెప్పే తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళ ప్రేమలు అసలు వర్ణనాతీతం. చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్ళండి కంపల్సరీ. హాలిడేస్ వచ్చినప్పుడు కంపల్సరీ మీ గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేయండి. వాళ్ళకి కూడా మనం తప్ప ఎవరు లేరు కదండి, వాళ్ళు మన కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ కంపల్సరీ విలేజెస్కి వెళ్ళండి. ఇక్కడైతే మొత్తం వ్యూ చూపిస్తున్నామండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఫీల్డ్కి వెళ్ళడం చాలా ఇష్టపడతారండి. ఇక్కడ వచ్చేసరికి మా బాబు స్కూల్ బస్ కనపడుతుంది మీకు. మా వాడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ ఊర్లోనే చదువుకున్నాడండి. అప్పుడు బస్ చూసి ఎప్పుడు చూసినా వాడు ఎగ్జైట్ అవుతాడు, నా బస్సు, నా స్కూల్ బస్సు అని చెప్పి. ఇది వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ షార్ట్ పెట్టాను. మా ఊరు ఎంట్రన్స్, ఊరు పల్లెటూరు సాంగ్లో మీకు ఈ వ్యూ అయితే కనపడుతుందండి. దగ్గరకు వచ్చేసామండి ఊరికి. ఇటు సైడ్ అయితే మా ఓన్వి ఉన్నాయి పొలాలు. అందుకని మా బాబు ఆ వీడియో అటువైపు తిప్పి షూట్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఇద్దరు కంపల్సరీ వచ్చినప్పుడల్లా వెళ్తారండి పొలాలకి. మనం పడే కష్టం వాళ్ళకి తెలియాలి. ఇక్కడ వచ్చేసరికి కోడి పందాల చెట్టు అంటారంటండి దీన్ని. మా హస్బెండ్ చెప్పారు, చిన్నపిల్లలు అప్పుడు చాలా బాగా ఆడుకునేవాళ్ళంట, అందుకని షూట్ చేయమంటే మా బాబు వీడియో షూట్ చేశాడు. సేమ్ దాని కాయలు కోడి ముక్కున్నట్టు ఉంటుందంటండి, దాంతో గేమ్స్ ఆడుకునేవాళ్ళంట వీళ్ళు. ఇక్కడ వచ్చేసరికి ఇక ఊరు ఎంట్రన్స్ అయిపోయాము. మనకి కాలవ, మా బాబు చదువుకున్న స్కూలు మొత్తం ఇంకా స్టార్టింగ్లోనే ఉంటాయి అన్నమాట. మా ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి మా బాబు చదువుకున్న స్కూలు. డైలీ లంచ్ తీసుకెళ్ళి పెట్టొచ్చేదాన్ని. చాలా మొత్తం వాడి మెమరీస్ అంతా ఇక్కడే నాకు గుర్తు.
చాలా బాగా అసలు బాగా ఏడ్చేవాడండి. ఆ స్కూల్ దగ్గర నుంచి గేట్ వరకు నేను వస్తున్నంత దూరం చూస్తూనే ఉండేవాడు మా బాబు. నాకు ఈ స్కూల్ చూస్తేనే మా బాబు మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. చాలా ఇష్టం అండి నాకు. పిల్లలు చిన్నప్పటివి చాలా బాగా గుర్తుంటాయి అన్నమాట మనకి. ఇంకా అయితే ఊర్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ వచ్చేసరికి మీకు రైస్ మిల్ కూడా చూపిస్తాము. మ్యాక్సిమం వడ్లు పట్టించుకొని మేము మాకు రైస్ మా మామయ్య గారు పంపిస్తారండి. ఇక్కడ వచ్చేసరికి మా ఊరు రైస్ మిల్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము ఇంటికైతే రీచ్ అయిపోయామండి. నేను ఫుల్ వ్లాగ్ చేయలేదు. మీరు కనుక ఈ వీడియోని చక్కగా ముందుకు తీసుకెళ్తే ఎక్కువ లైక్స్తో ఊరు మొత్తం వీడియో షూట్ చేస్తాను.